దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాలో ఇది తీసే, నాకు ఇది లేకుండా చేసే, దీనివల్ల నీళ్ళు ఎదగలేకపోతున్నాను, రోతలు ఉంటాను, నన్ను తప్పించు అని తప్పించాడు. దేవుడు అంటాడు, రోతలు కూర్చొని తప్పించడు కాదు, రోతల నుంచి నువ్వు బయటకు వచ్చే మనసు నీకుంటే నువ్వు బయటికి రా. ముందు దేవుని మనకి స్తోత్రం. బయటకు వచ్చే ప్రయత్నం రోషంగా నువ్వు చేస్తే, పశ్చాత్తాపంతో, వెంటనే నీవు ఆ శక్తిని పొందుకుంటావు, ఆ బయటకు వచ్చే శక్తిని పొందుకుంటావు. దేవుని మనకి స్తోత్రం. ఒక్క ప్రయత్నం, ఒక అడుగు వేసి నువ్వు ప్రారంభిస్తే 100 అడుగులు నీ చేత వేయిస్తానంటాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. కనుక ఇదేదో కిటుకు, ఇదేదో స్తోత్రం అనుకోకండి. ప్రభు అనేక మంది భక్తులకు, దైవజనులకు నేర్పించిన మాట, నేను విన్న మాట, నేను నా జీవితంలో కూడా అనుసరించినటువంటి మాట. ఇది తీసే నేను ఎలాగుంటున్నాను, ఇది తీసే నేను ఎలాగుంటున్నాను, నాలో నుంచి ఇది తీసే అంటే పాపాన్నైతే తీసేస్తాడు, చెడును మాత్రం తీసేసుకోమంటాడు. ఎందుకంటే పాపము నుంచి నేను విడిపించబడ్డాను, దేవుని బిడ్డనై ఉన్నాను. చెడును తీసేయడం అంటే వెంటనే అది మానుకోమంటాడు, మానటం ప్రారంభించమంటాడు, ఆ మానే ప్రయత్నం ప్రారంభించమంటాడు. వెంటనే దేవుడు శక్తినిస్తాడు. దేవుని మానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక తీసేయమంటాం, నన్ను ఇలా మార్చేయమంటాం తప్ప నేను అనను. కానీ అసలు నిజంగా మనసు నీకుందా, నిజంగా ఆశ నీకుందా, నిజంగా అదొక తపనగా నీలో ఉంటే వెంటనే దేవుడి కార్యం ప్రారంభిస్తాడు. తీసే అంటున్నాను కానీ ఆ రోత అంటే నాకు ఎంత ఇష్టమో, వద్దు అంటున్నాను కానీ చెవి కోసుకుంటాను ఆ మాటలు వింటానికి, వద్దు అనుకుంటాను కానీ అక్కడే ఉంటాను కావాలని. దేవుడు అంటున్నాడు, నీ మాటేమో వద్దంటావు, నీ వైఖరేమో కావాలంటావు, నీ ప్రార్థనేమో వద్దు అంటావు, నీ వైఖరంతా కూడా కావాలనుకుంటూ పరిగెడతావు. ఎలా సాధ్యం? దేవుని మనకి స్తోత్రం కలుగునుగా.